ఇండస్ట్రీ నుంచి మీకు ఎందుకు అంత సపోర్ట్ అసలు రాలేదు? ఎందుకు రాలేదు సార్? చిరంజీవి గారు మనుషులు పంపించారు, తనకి ఏం కావాలో హెల్ప్ చేయండి అన్నారు. తర్వాత మా హీరోలు, 2-3 హీరోలు, డైరెక్టర్లు అందరూ సపోర్ట్ చేశారు సార్ నాకు. సార్ నా ఇండస్ట్రీ నాకేం సపోర్ట్ లేదు. విష్ణు బాబు కూడా సపోర్ట్ చేశారు సార్, ట్వీట్ కూడా చేశాడు. తర్వాత అసోసియేషన్ లో ఉంటారు కదా ఇంకా మిగతా వాళ్ళు, మనకి నచ్చినోడు ఉండొచ్చు, నచ్చినోడు ఉండొచ్చు కదా. సో అదేదో జరిగింది మిస్టేక్, కానీ ఇమ్మీడియట్ గా సర్దుకున్నారు. ఇండస్ట్రీ సపోర్ట్ నాకు 101% వచ్చింది సార్. రాలేదనుకోండి. చిరంజీవి గారు నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇప్పుడు నెక్స్ట్ మూవీలు ఇస్తాను రాకపోవచ్చు నా దగ్గరికి. ఆయన మనుషులతో పెట్టారు. నేను ఈ షోలో ఉన్నప్పుడు ఎవరి హెల్ప్ తీసుకోలేదండి, ఎవరికి ఫోన్లు చేయలేదండి. ఎందుకంటే నేను నిర్దోషాన్ని నాకు తెలుసు. ఫస్ట్ నుంచి ఇదే వాయిస్ లో మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఇదే వాయిస్ లో ఉన్నాను. నేను డ్రగ్సే కాదండి, నేను పార్టీలకు వెళ్తాను, నేను తిరగనని చెప్పట్లేదు. నేను నా లైఫ్ లో ఎంతో కష్టం చూశాను. ఇల్లు, కిచెన్, షూటింగ్ తప్ప నాకేం తెలియదు. సో ఇప్పుడు నా లైఫ్ లో నిజంగానే చిల్ అవుతున్నాను. చిల్ అవడం ఒక బూతులాగా వేసేసారు వీళ్ళు. కానీ ఇది నా లైఫ్, నా ఇష్టం. కానీ చట్ట విరుద్ధ పని నేను ఏదీ చేయలేదు. ఇప్పుడు ఇక్కడే ఉన్నాను. కావాలంటే డ్రగ్స్ అలవాటు అయితే మీ జీవితాంతం అలవాటే కదండి, లేకపోతే గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకుంటది ఇక్కడ. ఇప్పుడు కూడా నేను ఇక్కడ రెడీగా ఉన్నాను. మీరు ఎవరన్నా నాకు టెస్ట్ చేస్తానంటే చేయించండి. మీకైనా తప్పుడు ప్రచారం చేశారని మీరు చెప్పారు. వాళ్ళు ఇప్పుడు మీ మీద స్పందించట్లేదు అంటున్నారు కదా, అలా తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళపైన మీరు లీగల్ ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? తీసుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు మీడియా వాళ్ళు అందరి మీద గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలి, గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవాలి. మళ్ళీ తెచ్చుకుంటే కాబట్టి కదండి, గ్యాగ్ ఆర్డర్ కాదా, తప్పు మాట్లాడనా, అది తెచ్చుకోవాలి మళ్ళీ మీడియాలో అంతా. సో ఆల్రెడీ నేను సఫర్ అయ్యాను, కోర్టు చుట్టూ సంవత్సరం తిరిగాను. ఆల్రెడీ కొంతమంది వ్యక్తులు నా మీద బురద చల్లారు, మా వాళ్ళే. కొంతమంది ఆడవాళ్ళు, కొంతమంది కాని వాళ్ళు, కొంతమంది అడుక్కు తినే వాళ్ళని కూడా మీడియాలో కూర్చోబెట్టి ప్రభుత్వం అని చెప్పినట్టు మీ మీడియా వాళ్ళకి అంటే తప్పగా అనుకోకండి, మళ్ళీ మిమ్మల్ని అంటున్నారని కాదు. అడుక్కు తినే వాళ్ళు కూడా కూర్చోబెట్టి నా గురించి మాట్లాడిస్తారు, చిరంజీవి గారి గురించి మాట్లాడిస్తారు, ఇంకో హీరో గురించి మాట్లాడిస్తారు. మీ ఎథిక్స్ మోరల్స్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి సార్? నా ఇండస్ట్రీ నాతోనే ఉంది, నాకు సపోర్ట్ చేస్తుంది. నేనేంటో నా ఇండస్ట్రీకి తెలుసు, మీ అందరికి బాగా తెలుసు. ఓకే, కానీ మీ నుంచి ఈ ఎఫెక్ట్ జరిగింది చూడండి, అది తట్టుకోలేకపోతున్నా. నా కోర్టు నుంచి వచ్చిన తీర్పు కంటే కూడా ఇప్పుడు మీరు వేసే న్యూస్ ఉంటుంది కదా, ఇదే నాకు ఆధారపు, ఇదే నా సక్సెస్. సోషల్ మీడియా బాగా ఇదైంది మేడం. మెయిన్ మీడియా కాదు, మెయిన్ మీడియా ఎప్పుడైనా సరే ఏదన్నా కరెక్ట్ ఉంటేనే వేస్తారు, చేస్తారు. సోషల్ మీడియా ఎక్కువ అవునండి, సోషల్ మీడియా గురించి మాట్లాడతాను. ఇప్పుడు చిరంజీవి గారు పక్క రాష్ట్రం వాళ్ళు కూడా అవార్డు ఇస్తే మంచిది, బాగుంటుంది, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. అక్కడక్కడ బూతుందండి, ఆయన పోయి వేసేస్తున్నారు. మీరు ఇండస్ట్రీకి, మీకు, నాకు ఆయన ఎంత చేశారండి, ఇంకా చేస్తున్నారు ఆయన. ఆ సేవలన్నీ పక్కన పెట్టేసి ఆయన మాట్లాడిందంటే అది కూడా అంటే ఇంకా మేము ఎక్కడికి వెళ్తామండి? దాసనారాయణరావు గారు లేని రోడ్డు కనపడుతుందండి. అదే కనుక మా దాసనారాయణరావు గారు బతుకుంటుంటే ఈ రోజు మీరే వాళ్ళు ఇలా మా మీద రెచ్చిపోయే వాళ్ళు కాదేమో అనిపిస్తుంది. ఆయన ఎక్కడో ఈ సందర్భంగా తలుచుకుంటున్నాను, మిస్ అవుతున్నాను దాసనారాయణరావు లేకపోయినా ఆయన లోటు ఇప్పుడు చిరంజీవి తెలుస్తున్నారు కదా, ఆయన ఇండస్ట్రీ పెద్ద. మరి తన ఇండస్ట్రీ పెద్ద గురించి మీరు ఇలా మాట్లాడతారా అండి? ఇది ఎంతవరకు కరెక్ట్ బంగారం చెప్పు నాన్న. అదే సోషల్ మీడియా కరెక్టే కదా. ఇప్పుడు TV9 సోషల్ మీడియానా, మీడియానా? ఎన్టీవీ సోషల్ మీడియానా, మీడియానా? బిగ్ టీవీ మీడియానా, సోషల్ మీడియానా? ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు నేను అలా ఎందుకు గడ్డి తిన్నారనుకోండి, మనం ఎందుకు తినాలి? హేమ మీకు తెలియదా? చిన్నప్పటి నుంచి ఇక్కడే తెచ్చానుగా, నా యుద్ధ వయసు అంతా ఇక్కడే జరిగింది కదా. నేను 14 years అప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను. అప్పటి నుంచి ఈ సీనియర్ జర్నలిస్ట్ అందరూ నాకు తెలుసు. నేనేంటో మీకు తెలియదా?